సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి అన్నారు. టికెట్ ప్రకటించాక మొదటిసారిగా పుట్టపర్తికి వచ్చిన ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకులతో సమావేశమై ప్రచార కార్యాచరణ మీద చర్చించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఇదివరకు ఎన్నికైన ఎమ్మెల్యేలు పుట్టపర్తిని అభివృద్ధి చేయటంలో విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ గెలిస్తే రైతు రాజ్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 2 సార్లు తెలుగుదేశం పార్టీ, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, ఈ 3 పార్టీలు 3 అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలవడం జరిగింది. 2 సార్లు టీడీపీ, ఒకసారి వైసీపీ. చూస్తే పుట్టపర్తి అభివృద్ధి అటు మాజీ మినిస్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఇటు కరెంట్ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు జిమ్మిక్కులు చేస్తూ గురు శిష్యులు ఒకరిని మించి ఒకరు, ఈయన మీద ఆయన చెప్పడం, ఆయన మీద ఏం చెప్పడం, ఇవే చేస్తూ కాలం వెళ్ళబోచుతున్నారు తప్పితే నియోజకవర్గ సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంకో విషయం, ఇక్కడ రఘునాథ్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా, గత 15 సంవత్సరాలుగా ఆయనే అభ్యర్థిగా ఉన్నాడు. ప్రతిసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. పోటీ చేసిన ప్రతిసారి ఏదో ఒక హామీ ఇవ్వడం, ఆ హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కడం, ఇవే పనిగా పెట్టుకున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు ఓటేయండి అని అడుక్కుంటున్నారు. ఇది ప్రజలు ఆలోచిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారు పోయిన ఎలక్షన్స్లో పదే చెప్పారు, నేను 193 చెరువులకు నీళ్లు నింపుతున్నా, ఈ 193 చెరువులకు నేను నీళ్లు నింపలేదంటే మీ దగ్గరకు వచ్చి నేను ఓటు అడగను అని చెప్తున్నారు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తూతూ మంత్రంగా ఎక్కడి నుంచో నేను నీళ్లు నింపుతున్నా, అయిపోయింది ప్రాజెక్ట్, శంకుస్థాపన అయిపోయింది అని చెప్పి అక్కడ ఉన్న తీసుకొచ్చి ఆ పైపులన్నీ అక్కడ వేశారు. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయిందని హడావుడిగా చేశారు. ఒక ప్రాజెక్టు 850 కోట్ల ప్రాజెక్టు వస్తే ఒక జిల్లాకు సంబంధించిన మినిస్టర్ కానీ, లేదంటే అతి పెద్ద కార్యక్రమమైనటువంటి 193 చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమం ఒక మినిస్టర్ కానీ లేదా ముఖ్యమంత్రి కానీ ఎవ్వరు వచ్చి దాన్ని లాంచ్ చేయాల. హడావిడిగా ప్రజల్ని మభ్యపెట్టడానికి నేను రైతులకు చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్పుకోవడం తప్పితే, ప్రచారం తప్పితే చేతల్లో చేసింది ఏమీ లేదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చెప్పిన మాట ఏంది, మీ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చెప్పిందే చేస్తామని చెప్తున్నారు. మాట తిప్పం, మడమ తిప్పం. జగన్మోహన్ రెడ్డి గారు, మీ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే మాట చెప్తున్నారు, మాట తిప్పం, మడమ తిప్పం అని. మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, నేను ఎన్నికల్లో ఈసారి 2024 ఎలక్షన్ల లోపు నేను మద్యపాన నిషేధం చేయకుంటే నేను మిమ్మల్ని ఓట్లు అడగను అని చెప్పిన ముఖ్యమంత్రి గారు 2024 కల్లా 193 చెరువులకు నీళ్లు నింపకపోతే మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడగనన్న శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఇచ్చిన హామీలను మరిచి ఏ అర్హతతో మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మాకు సాయం చేయండి, మమ్మల్ని గెలిపించండి.